శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుభ్యో నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జయద్రథుడు పాండవులు లేని సమయంలో ఆ కామ్యక వనంలో ప్రవేశించి ద్రౌపదిని చూసి ఆమె యందు కామవికారం కలిగినటువంటి వాడై ఆమెను బలవంతంగా తాను తీసుకెళ్ళిపోతుంటే ఆ వార్త తెలిసినటువంటి పాండవులు అతన్ని అనుసరిస్తూ వెళ్ళేటప్పటికీ వాళ్ళు సేన జయద్రథుడు వాళ్ళందరూ కూడా కనిపించేటప్పటికీ వెంటనే వాళ్ళు తీక్ష్ణమైనటువంటి కోపంతో అతని మీద యుద్ధానికి దిగారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. తతో ఘోరతర శబ్దో వనే సమభవత్తదా భీమసేనార్జునో దృష్ట్వా క్షత్రియాణమర్షణాం. అప్పుడు ఆ భీమసేనుడిని అర్జునుడిని చూసిన తర్వాత ఆ అమర్షపూరితులైనటువంటి ఆ క్షత్రియుడు అరణ్యంలో అతి భయంకరంగా కోలాహలం చేశారు. తేషాం ధ్వజాగ్రాణ్యభివీక్ష రాజా స్వయం దురాత్మా నరపుంగవానాం జయద్రథో యాజ్ఞసేనీమువాచ రథే స్థితాం భానుమతీం హతౌజాః. ఆ నరశ్రేష్ఠుల యొక్క ధ్వజాగ్రాలను చూసి ఉత్సాహం అంతరించిపోయినటువంటి దురాత్ముడైనటువంటి జయద్రథుడు రథంలో ఉండేటువంటి ఆ ద్రౌపదితోటి ఈ విధంగా అంటున్నాడు. ఆయాంతి మే పంచరథా మహాంతః మన్యే చ కృష్ణే పతయస్తవైతే సాజానతి ఖ్యాపయన శుకేశి పరం పరం పాండవానాం రథస్థం. అదిగో ఆ మహారథాలు 5 వస్తున్నాయి ద్రౌపది, వాళ్ళే నీ భర్తలు అనుకుంటున్నాను. వాళ్ళని బాగా ఎరిగి ఉన్నటువంటి నీవు ఆ రథస్థులైనటువంటి పాండవుల గురించి వరుసగా నాకు తెలియజెప్పు, ఎవరెవరే ఉంటావు అని అడిగితే అప్పుడు ద్రౌపది చెబుతాను. కింతే జ్ఞాతైర్మూఢమహాధనుర్ధరై అనాయుష్యం కర్మ కృత్వాతి ఘోరం ఏతే వీరాః పతయో మే సమేతాః నవః శేషః కశ్చిదిహాస్తి యుద్ధే. ఓ మూర్ఖుడా, నీ ఆయుర్దాయాన్ని నువ్వే పోగొట్టుకున్నావు. ఆయుర్దాయాన్ని హరించి వేసేటువంటి ఘోరమైనటువంటి కర్మం చేసావు. నువ్వు చేసి ఇంకా నువ్వు ఆ మహాధనుర్ధారుల గురించి తెలుసుకుని ఏం చేస్తావు? వాళ్ళు వచ్చేసారు, నీ ప్రాణాలు పోవడం అనేటువంటిది ఖాయమే. ఇదిగో వీర్లేనటువంటి నా భర్తలు 5 కూడా వచ్చారు. ఈ యొక్క యుద్ధంలో నీ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ మిగలరు, అందులో ఏమీ సందేహం లేదని చెప్పింది. ఆఖ్యాతవ్యం త్వేన సర్వం ముమూర్షో మయా తుభ్యం పృష్టయా ధర్మయేష నమే వ్యధా విద్యతే త్వద్భయం వా సంపశ్యంత్యాహ సానుజం ధర్మరాజం. ఆ తమ్ములతో కూడినటువంటి ధర్మరాజును చూసినటువంటి నాకింక దుఃఖమేం లేదు, నీ వల్ల భయం లేదు. చచ్చిపోతున్నటువంటి నువ్వు నీకు నన్ను అడిగావు కాబట్టి చెప్పడం అనేటువంటి ధర్మం. చస్తూ ఎవరెవరో తెలుసుకోవాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పడం అనేటువంటి ధర్మం అని చెబుతుంది. యస్య ధ్వజాగ్రే నదతో మృదంగౌ నందోపనందౌ మధురౌ యుక్తరూపౌ ఏతం స్వధర్మార్థ వినిశ్చయజ్ఞం సదా జన కృత్యవంతో అనుయాంతి. ఏష జాంబూనద శుద్ధ గౌరః ప్రచండ ఘోణస్తనురాయతాక్షః ఏతం కురు శ్రేష్టతమం వదంతి యుధిష్ఠిరం ధర్మసుతం పతిం మే. చక్కగా కట్టబడినటువంటి మధురంగా మోగుతున్నటువంటి నందోపనందకములైనటువంటి మృదంగాలు కలిగినటువంటి వాడు, మేలిమి పసిమి ఛాయతో సమున్నతమైనటువంటి నాసిక, చక్కటి శరీరంతో విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఉన్నాడు చూసావా, అతడు కురువంశ శ్రేష్ఠుడిగా చెప్పబడుతూ ఉంటాడు. అతడే నా భర్త అయినటువంటి ధర్మసుతుడైనటువంటి యుధిష్ఠిరుడు. ధర్మార్థాన్ని చక్కగా ఎరిగినటువంటి వాడిని తెలుసుకుని లోకులందరూ కూడా అతన్ని ఎప్పుడు పని కట్టుకుని ప్రశంసిస్తూ అతని దగ్గర ధార్మికమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ అతన్ని అనుసరిస్తూ ఉంటారు. అప్యేష శత్రో శరణాగతస్య దద్యాత్ ప్రాణాన్ ధర్మచారీ నృవీర పరేహ్యేనం మూఢజవేన భూతయే త్వమాత్మన ప్రాంజలిర్న్యస్తశస్త్రః. ఆ ధర్మవర్తనుడైనటువంటి నరపొంగవుడు అనేటువంటి వాడు తన్ను శరణు కోరితే ఎవరి శత్రువుకైనా కానీ ప్రాణాల్ని ఇస్తాడు తప్పనిసరిగా.
ఒక శత్రువు వచ్చి కాళ్ళ పడి కనుక శరణు కోరాడో వాడికి కూడా రక్షణ ఇస్తాడు. మూర్ఖుడా, అందువలన నువ్వు బ్రతకాలి అని అనుకుంటే కనుక నువ్వు ఆయుధాలన్నీ పక్కన పడేసి చేతులు జోడించి అతన్ని శరణు వేడుకుంటే నీ ప్రాణాలైనా దక్కుతాయి. అధాప్యేనం పశ్యసి యం రథస్థం మహాభుజం శాలమివ ప్రవృద్ధం సందష్టౌష్టం భృకుటీ సంహత ధ్రువం మృకోదరో నామ పతిర్మమైషః. అదిగో అక్కడ చూస్తున్నావు కదా, బ్రహ్మాండంగా ఎదిగినటువంటి దీర్ఘమైనటువంటి శరీరం కలిగి మంచి మహాబాహువులతోటి కనుబొమ్మలు ముడివేస్తూ పళ్ళు కొరుకుతూ రథం మీద ఉన్నాడు చూసావా, అతడే వృకోదరుడు. ఏతస్య ఆజానేయా బలిన సాధుదాంతాః మహాబలా సూరముదా వహంతి ఏతస్య కర్మాణ్యతి మానుషాణి భీమేతి శబ్దోస్య గత పృథివ్యాం. అతన్ని భీమసేనుడు అంటారయ్యా. భీముడు అంటే భయంకరమైనటువంటి వాడు. అతడు ఎటువంటి అంటే సుశిక్షితములే శక్తిమంతములైనటువంటి ఆజానేయములైనటువంటి గుర్రాలు కలిగినటువంటివి ఆ శూరుని రథాన్ని లాగుతూ ఉంటాయి. అతడు చేసేటువంటి పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే అతిమానుషాలు. మనుష్య మాత్రుడు ఎవ్వడూ చెయ్యలేనటువంటి పనులన్నీ చేయగలిగినటువంటి వాడు. అందుకనే అతన్ని భీముడు అంటారయ్యా. ఆ పేరు అతనికి సార్థకమైంది. నాస్యాపరాధా శేషమవాప్నువంతి నాయం వైరం విస్మరతే కదాచిత్ వైరస్యాంతం సంవిధాయోపయాతి పశ్చాత్ శాంతిం నచ గచ్చత్యతీవా. ఇతనికి అపకారం ఎవడైనా చేశాడా వాడు ప్రాణాలతో మిగలడు. ఇతడు వైరాన్ని ఎప్పుడు మర్చిపోడు. వైరము యొక్క అంతు తేలిస్తే కానీ ఊరుకోడు. ఆ తర్వాత కూడా ఇతడు శాంతిని అంత గమ్మును పొందడయ్యా. ధనుర్ధరాగ్ర్యో ధృతిమాన్ యశస్వి జితేంద్రియో వృద్ధసేవీ నృవీర భ్రాతా చ శిష్యశ్చ యుధిష్ఠిరస్య ధనంజయో నామ పతిర్మమైషః. యో వై న కామాన్న భయాన్న లోభాత్ త్యజేద్ధర్మం నృశంసం చ కుర్యాత్ స ఏష వైశ్వానర తుల్యతేజాః కుంతీసుత శత్రుసహ ప్రమాధి. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నాడు చూడు, వీరపురుషుడైనటువంటి వాడు ధనంజయుడు అనే పేరు కలిగినటువంటి అతను నా భర్త. ధనుర్ధరుల్లో కల్లా అగ్రగణ్యుడు, ధైర్యం కలిగినటువంటి వాడు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి వాడు, సదా వృద్ధుల్ని సేవించేటువంటి వాడు, ఆ యుధిష్ఠిరుడికి తమ్ముడు, శిష్యుడు కూడా ఆయనకి. అతడికి కామానికి కానీ లోభానికి కానీ భయం చేత కానీ ధర్మాన్ని ఎప్పుడు వెళ్ళాలి. క్రూరమైనటువంటి పని ఎప్పుడూ చెయ్యడు. అగ్నితుల్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అటువంటి వాడైనటువంటి ఆ కుంతీసుతుడైనటువంటి అర్జునుడు శత్రువుల్ని ఎదిరిస్తాడు, సంహరిస్తాడు. అతని బారిన పడితే ఎవడు బ్రతకడు. యస్సర్వధర్మార్థ వినిశ్చయజ్ఞో భయార్తానాం భయహర్తా మనీషి యస్యోత్తమం రూపమాహు పృథివ్యాం యం పాండవాః పరిరక్షంతి సర్వే ప్రాణైర్గరీయాం సమనువ్రతం వై సయేష వీరో నకులపతిర్మే. అంతేకాదు సమస్తమైనటువంటి ధర్మార్థాలను ఎరిగినటువంటి వాడు, అలాగే భయాతుల యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడు, బుద్ధిమంతుడు, చాలా అద్భుతమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, తన అన్నల్ని ఎప్పుడూ సేవించేటువంటి వాడు, వాళ్ళకి ఎంతో ప్రాణాధికమైనటువంటి ప్రియమైనటువంటి వాడు, పాండవులందరి చేత రక్షింపబడుతూ ఉండేటువంటి వాడు నాడు చూసావా అక్కడ. ఆ వీరుడైనటువంటి ఆ నకులుడు నా భర్త. యఖడ్గయోధి లఘుచిత్రహస్తో మహాంస ధీమాన్ సహదేవో ద్వితీయః యస్యాద్య కర్మ ద్రక్షసే మూఢసత్వా శతక్రతోర్వా దైత్యసేనాసు సంఖ్యే శూరకృతాస్త్రో మతిమన్మనస్వి ప్రియంకరో ధర్మసుతస్య రాజ్ఞః. అలాగే ఖడ్గ విద్యలో ఆరుతేరినటువంటి వాడు, చిత్రమైనటువంటి లాఘవమైనటువంటి హస్త విన్యాసాలు అనేకములేని చేసేటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, అద్వితీయమైనటువంటి వీరుడైన వాడే సహదేవుడు. దైత్యసేనలో ఇంద్రుడిలాగా యుద్ధంలో అతడు పరాక్రమించడం ఇవాళ నువ్వు చూస్తావు.
అతడు ఎంత మహాపరాక్రమవంతుడోనో తెలుసుకుంటావు. యుధిష్ఠిరుడికి ఎప్పుడు ప్రియం చేసేటువంటి వాడు, గొప్ప బుద్ధిమంతుడు, మనస్వి అయినటువంటి వాడు, అటువంటి వాడు ఆ సహదేవుడు. అతడు కూడా నా భర్తయ్యా. ఏష చంద్రార్క సమాన తేజా జగన్యజ పాండవానాం ప్రియస్య బుద్ధ్యా సమో యస్య నరో న విద్యతే వక్త తథా సస్సు వినిస్తేజ్ఞ. అంతేకాదు అతడు ఎటువంటి వాడంటే సూర్యచంద్రులతో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు, అందరికంటే చిన్నవాడు, కానీ అందరికంటే బాగా మాట్లాడగలిగినటువంటి వాడు, పాండవులకి అత్యంతమైన ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, బుద్ధిలో ఇతనికి సాటి రాగలిగినటువంటి వాళ్ళు అవ్వలేరు. సత్పురుషుల మధ్య నిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని పేరు పొందినటువంటి వాడయా సహదేవుడు. సయేష సూరో నిత్యమమర్షణశ్చ ధీమాన్ ప్రాజ్ఞ సహదేవపతిర్మే త్యజేత్ ప్రాణాన్ ప్రవిశేద్ధవ్యవాహం నత్వేవైష వ్యాహరేద్ధర్మ బాహ్యం సదా మనస్వీ క్షత్రధర్మే రతశ్చ కుంచా ప్రాణైరిష్టతమో నృవీర. అతడు ఎటువంటి వాడు? మహాపరాక్రమవంతుడు, ధీమంతుడు, ప్రాజ్ఞుడు అయినటువంటి వాడు ఆ సహదేవుడు. అతడు నా భర్త. ప్రాణాలనైనా విడుస్తాడు, అగ్నిలోనైనా దూకుతాడు, కానీ ధర్మబాహ్యంగా మాత్రం మాట్లాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడు. ఎప్పుడు క్షత్రధర్మరతుడే ఉంటాడు. అభిమానంగా ఉండేటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, కుంతికి దేవికి ప్రాణాల కంటే కూడా ఇష్టమైనటువంటి వాడు. విశీర్యంతీం నావమివాన్నవాంతే రత్నాభిపూర్ణం మకరస్య పృష్ఠే సేనాం తవేమాం హత సర్వయోధాం విక్షోభితం ద్రక్షసి పాండుపుత్రై. అలాగే సముద్ర మధ్యంలో తిమింగలపు తోక చేత బద్దలైనటువంటి ఒక రత్నాల ఓడలాగా యుద్ధంలో పాండుపుత్రుల చేత యోధులందరూ కూడా చనిపోయి చిన్నాభిన్నమైనటువంటి ఆ సేనంతా చూస్తావయ్యా ఇప్పుడు కొద్ది క్షణాల్లో. ఇత్యేతే వై కథితాః పాండుపుత్రాః యాం స్వం మోహాదవమన్య ప్రవృత్తః యజ్జేతేభ్యో ముచ్యసే అరిష్టదేహః పునర్జన్మ ప్రాప్స్యసే జీవయేవా. నేను వర్ణించినటువంటి ఈ పాండుపుత్రులను అవమానించి నువ్వు గొప్ప నీచమైనటువంటి పని చేసావు. వీరి వలన నీ శరీరం తప్పించకుండా తప్పించుకుంటూ బతికి ఉండగానే నువ్వు పునర్జన్మ పొందినట్టు అవుతుంది. నువ్వు బతికున్నావు అంటే మళ్ళీ ఇంకో జన్మ పొందినట్టే. వాళ్ళ అనుగ్రహం ఏమైనా కలిగి నేను వదిలిపెట్టారు అంటే కనుక అప్పుడు నువ్వు మళ్ళీ జన్మ పొందినట్టే లెక్క. అందులో ఏమి సందేహం లేదు. తతపార్థ పంచేంద్రకల్పా చక్వా త్రస్తాన్ ప్రాంజలీం స్థాన్ పదాదీన్ రథానీకం శరవర్షాంధకారం చక్రుక్రుద్ధా సర్వత సన్నిగృహ్య. ఇంత లోపలనే ఆ పంచ పాండవులు పంచ ఇంద్రుల్లా పరాక్రమించారు. భయంతో చేతులు జోడించినటువంటి కాల్బలాన్ని అంతటిని వదిలి కుపితులై అన్ని వైపుల నుండి అడ్డుకుని రజ గజ త్వరగా సైన్యాన్ని అంతటిని కూడా బాణవర్షంతో అంధకారయుక్తంగా చేసి పారేశారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీ హరణపర్వణి ద్రౌపదీ వాక్యే సప్తత్యధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీ హరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ద్రౌపదీ వాక్యం అనేటువంటి 270వ అధ్యాయం పూర్తయింది. మనం 271వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, సంతిష్టత ప్రహరత తోర్ణం విపరిధావత ఇతి స్మ సైంధవో రాజా చోదయామాస తాన్ నృపాన్. వెంటనే ఆ సింధురాజు తన వెంట ఉన్నటువంటి రాజులందరినీ చెప్పండి, నిలవండి, ఎదుర్కోండి, ముందుకు దూసుకెళ్ళండి అంటూ వాళ్ళని అందరినీ ఉత్సాహపరిచాడు. తతో ఘోరతమ శబ్దహరణే సమభవత్తథా భీమార్జున యమాన్ దృష్ట్వా సైన్యానాం సయుధిష్ఠిరాన్. ఆ సమయంలో ఆ యుద్ధభూమిలో ఆ యుధిష్ఠిరుడితో సహితంగా భీమార్జున నకుల సహదేవులను చూసి ఆ జయద్రథుని సైనికుల్లో దారుణమైనటువంటి కోలాహలం కనిపించింది. శిబి సౌవీర సింధూనాం విషాదశ్చాప్యజాయత తాన్ దృష్ట్వా పురుష వ్యాఘ్రాన్ వ్యాఘ్రాన్ ఇవ బలోత్కటాన్. పెద్ద పులుల్లాగా బలవంతులైనటువంటి ఆ పురుష పొంగవలను చూసి ఈ శిబి సౌవీర సింధురాజుల మనస్సుల్లో విషాదం అలుముకుంది. వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు.
హేమచిత్ర సముత్సేథాం సర్వశైక్యాయసీం గదాం ప్రగృహ్యాభ్యద్రవద్భీమ సైంధవం కాలచోదితం. బంగారు తాపడంతో చిత్రవర్ణ శోభితమైనటువంటి శైక్యం అనేటువంటి ఇనుముతో చేయబడినటువంటి గదం తీసుకున్నట్ట భీముడు తీసుకుని కాలప్రేరితుడైనటువంటి ఆ సింధురాజు మీద కురికాడు. తదంతరమధావృత్య కోటికాస్యోభ్యహారే మహతా రథవంశేన పరివార్య వృకోదరం. ఇంతలో ఆ కోటికాస్యుడు గొప్ప రథ సైన్యంతో భీముని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఆ ఇరువురి మధ్య దూరాన్ని ఎక్కువ చేశాడు, మధ్యలోకి వచ్చాడు. శక్తితోమర నారాచై వీరబాహు ప్రచోదితై కీర్యమాణోపి బహుభి నస్మ భీమో అభ్యకంపత. ఆ వీరభుజులైనటువంటి ఆ యోధులు ప్రయోగించినటువంటి శక్తి తోమర నారాచాలు అధికంగా వెదజల్లబడినప్పటికీ భీముడు ఏమి చెల్లించలే, అవన్నీ కూడా తుక్కు చేశాడు. గజంతు స గజారోహం పదాతీంస చతుర్దశ జఘాన గదయా భీమ సైంధవధ్వజనీ ముఖే. ఆ భీముడు సైంధవ సేనాముఖంలోకి వెళ్ళాడు. మావటి వాడితో పాటుగా ఒక ఏనుగును 14 మంది పదాతులను గదతో మోసి చంపేశాట. పార్థ పంచశతాన్ శూరాన్ పర్వతీయాన్ మహారథాన్ పరీప్సమాన సౌవీరం జఘాన ధ్వజనీ ముఖే. ఆ అర్జునుడు సౌవీర్రాజు అయినటువంటి జయద్రథుని పట్టుకోవాలన్న కోరికతో ఆ సేనకి అగ్రభాగాన్ని నిలిచినటువంటి శూరులైనటువంటి 500 మంది పార్వతీయులను చంపేశాడు. రాజా స్వయం సువీరాణం ప్రవరాణం ప్రహారిణం నిమేషమాత్రేణ శతం జఘాన సమరే తథా. స్వయంగా యుధిష్ఠిర మహారాజు కూడా యుద్ధంలో తన మీదకి ప్రహారాలు కురిపిస్తున్నటువంటి ప్రముఖ సౌవీర క్షత్రియులను 100 మందిని క్షణకాలంలో చంపేసేట. దదృశే నకులస్తత్ర రథాత్ ప్రస్కంజ ఖడ్గదృక్ శరాంసి పాదరక్షాణం బీజవత్ ప్రవపన్ముహు. అలాగే నకులుడు ఖడ్గధారి రథం మించి దూకి పాదరక్షకుల యొక్క తలనందరినీ కూడా, అంటే కాలబలాన్ని అంతటి యొక్క తలను నరికేసి ఆ భూమి పడసేట. సహదేవస్తు సంజాయ రథేన గజయోధిన పాతయామాస నారాచై ద్రుమేభ్య ఇవ బర్హిణ. అలాగే సహదేవుడు రథంతో ముందుకు వెళ్ళి వేటకాటు చెట్ల నుండి నమళ్ళను పడగొట్టినట్టుగా తన యొక్క బాణాలతోటి ఆ గజయోధులందరినీ కూడా నేలకూల్చేట. తతస్త్రిగర్త సధను అవతీర్య మహారహ గదయా చతురో వాహన్ రాజ్ఞశ్చ తదానధి. అంతలో త్రిగర్తరాజు అయినటువంటి వాడు ధనుర్ధరుడై పెద్ద రథాల నుండి దిగి గదతో యుధిష్ఠిర మహారాజు యొక్క 4 గుర్రాలను కూల్చేట. తమభ్యాసగతం రాజా పదాతిం కుంతినందన అర్ధచంద్రేణ బాణేన వివ్యాధోరసి ధర్మరాట్. ఆ కాలి నడకం తన దగ్గరికి వస్తున్నటువంటి వాడిని కుంతినందనుడైనటువంటి యుధిష్ఠిరుడు అర్ధచంద్ర బాణంతో రొమ్మి మీద కొట్టేట. సభిన్న హృదయో వీర వక్త్రాక్షోణితముద్వమన్ పపాత్ అభిముఖ పార్థం ఛన్నమో లయవద్రుమ. అటువంటి వెంటనే ఆ వీరుడైనటువంటి వాడు నోటి నుంచి రక్తం కక్కుకుంటూ ఆ యుధిష్ఠిరుడు ఎదుర్కొండానే మొదలు నరికిన చెట్టున పడిపోయేట. ఇంద్రసేన ద్వితీయస్తు రథాత్ ప్రస్కంజ ధర్మరాన్ హతాస్వసహదేవస్య ప్రతిపేదే మహారథం. తన గుర్రాలన్నీ చనిపోగా యుధిష్ఠిరుడు సారథి అయినటువంటి ఇంద్రసేనుడితో కలిసి రథాన్ని నుంచి దూకి సహదేవుడి యొక్క పెద్ద రథాన్ని ఎక్కేట. నకులంత్వభిసంధాయ క్షేమంకర మహాముఖౌ ఉభయతస్తీక్షై శరవర్షైరవర్షతాం. మరొక వైపు క్షేమంకరుడు మహాముఖుడు అనేటువంటి రాజులిద్దరు నకుల్ని లక్ష్యంగా చేసుకుని 2 వైపుల నుంచి బాణవర్షాలను కురిపిస్తున్నట్ట. తోమరైరభివర్షంతో జీమూతావ్యో వార్షికౌ ఏకైకేన విపాఠేన జఘ్నే మాద్రీవతీ సుత. వర్షాకాలంలో ఉండేటువంటి మేఘాల్లాగా అలాగా వర్షిస్తున్నటువంటి ఆ బాణాల్ని ఎదుర్కొన్నట్ట నకులుడు. వెంటనే వాళ్ళిద్దరినీ కూడా విపాఠం అనేటువంటి ఒక్కొక్క బాణంతో నేలకూల్చేట. త్రిగర్తరాజస్వరథ తస్యాధరథ దుర్గత రథమాక్షేపయామాస గజేన గజయానవిత్. ఏనుగుల్ని నడపడంలో దిట్టయినటువంటి వాడు త్రిగర్తరాజు. అతడు వెంటనే ఏం చేశాడంటే ఆ సురధుడు అంటారు వాడిని, ఆ నకులుని యొక్క రథాగ్రం దగ్గరికి చేరి తన ఏనుగు చేత రథాన్ని దూరంగా విసిరివేయించేట. నకుల స్వపభీస్తస్మాన్ రథాచర్మాసి పాణిమాన్ ఉద్భ్రాంతం స్థానమాస్తాయ తస్థౌ గిరివాచల. కానీ నకులుడు మాత్రం ఏమి భయపడకుండా కత్తిని డాల్ని ధరించి రథం నుంచి దూకి క్షేమంగా ఉండే చోట కొండలాగా నిశ్చలంగా నిలబడ్డట.
సురధస్తం గజవరం వధాయ నకులస్య తు ప్రేషయామాస సక్రోధం అత్యుచ్ఛ్రితకరం తతః. ఆ తర్వాత ఆ సురధుడు కోపంతో ఘేంకరిస్తూ తొండం పైకెత్తి గజరాజును నకుల్ని చంపడానికి అతని మీదకి తోలేట. నకులస్తస్య నాగస్య సమీప పరివర్తన సవిషాణం భుజం మూలే ఖడ్గేన నిరకృం తతః. ఆ నకులుడు కూడా తన దగ్గరగా వచ్చిన ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా మొదలంట కత్తితో నరికేశాడు. సనినద్య మహానాథం గజకింకిణి భూషణ పతన్న వాక్షరా భౌమౌ హస్యారోహమపోధయత్. వెంటనే ఏనుగు పాపం పెద్దగా ఘేంకరిస్తూ తల కిందకు వాల్చి భూమి మీదకి ఒరిగిపోతూ తన మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా కిందకు కోల్దోసేసింది. సతత్కర్మ మహత్కృత్వా శూరో మాద్రీవతీ సుతా భీమసేనర్థం ప్రాప్య శర్మలేపేమారద. అల్లాగ ఘనకార్యాన్ని చేసిన నకులుడు వెంటనే తన రథం పోయిందని ఆ భీమసేనుడి యొక్క రథాన్ని ఎక్కి యుద్ధం చేయడం మొదలెట్టాడు. భీమస్వాపదతో రాజ్ఞకోటికాసుస్య సంగ్రహే సూతస్య నుదతో వాహాన్ పాపహరక్షర. ఆ భీమసేనుడు యుద్ధంలో తన మీదకి వస్తున్నటువంటి కోటికాసుని అతని యొక్క గుర్రాంతో తన సారథిని కూడా ఒక క్షురంతో తలని నరికేసేట. నబుబోధ హతం సూతం సరాజ బాహుశాలిన తస్యాశ్వాభ్యద్రవన్ సంఖ్యే హతసూతాస్తతస్తత. ఆ సూతుడు భీముని చేత చంపబడినట్టుగా రాజుకు తెలియలేదు. సారథి చనిపోయి గుర్రాలు యుద్ధభూమిలో అటు ఇటు పరుగులు తీసేయి. విముఖం హతసుతం తం భీమ ప్రహరతాంబర జఘాన తలయుక్తేన ప్రాసేన అభ్యత్య పాండవ. ఆ సూతుడు చనిపోగా ఆ యుద్ధ విముఖుడైన అతన్ని శస్త్రధాలతో మేటైనటువంటి భీముడు పరిగెట్టి సమీపించి తొడుగు కలిగినటువంటి ప్రాసం అనేటువంటి ఒక ఆయుధంతో చంపేశాట. ద్వాదశానాంతు సర్వేషాం సౌవీరాణం ధనంజయ చకర్త నిశ్చితైర్భల్లై ధనుంషిచ శిరాంశిచ. అలాగే ఆ ధనంజయుడు 12 మంది సౌవీర్రాజుల యొక్క ధనస్సులను శిరస్సులను కూడా తన యొక్క వాడి అయినటువంటి భల్లాలతో నరికివేశాట. శిబీని ఇక్ష్వాకుముఖ్యాం శత్రుగర్తాన్ సైంధవానిపి జగానాతిరథ సంఖ్యే బాణగోచరమాగతాన్. అలాగే అర్జునుడు యుద్ధంలో తన బాణాలకు అడ్డం వచ్చినటువంటి త్రిగర్తులను సైంధవులను శిబి ఇక్ష్వాకు ప్రముఖులందరినీ చంపేశాడు. సాధితా ప్రత్యదృశ్యంత బహవ సవ్యసాచన సపతాకాశ్చ మాతంగా సధ్వజాశ్చ మహారథా. అలా అర్జునుడు చంపినటువంటి పతాకాలతో కొన్ని ఏనుగులు, ధ్వజాలతో కూడిన మహారథాలు ఎన్నో కనిపించేట యుద్ధభూమిలో అనేకములైన దర్శనమిచ్చాయి. ప్రచ్ఛాద్య పృథివీం తస్తు సర్వమాయోధనం ప్రతి శరీరాణ్యశిరస్కాని విదేహాని శిరాంశిచ. ఆ సమయంలో అక్కడ అంతా ఎలా ఉందంటే తలలు లేని మొండాలు, శరీరాలు లేని తలలు ఆ యుద్ధభూమి నుండా పరుచుకుని ఉన్నాయట, చల్లాచెదురుగా పడిపోయాట. శృగృద్ధ కంక కాకోల భాస గోమాయునా వాయసా అతృప్యం తత్ర వీరాణం హతానాం మాంస శోణితై. అలా చల్లాచెదురుగా పడిపోయినటువంటి ఆ వీరుల యొక్క రక్త మాంసాలతోటి కుక్కలు, గద్దలు, బొల్లిగద్దలు, కొండకాకులు, ఆ నక్కలు, కాకులు అవన్నీ కూడా తృప్తి చెందేట. హతేషు తేషు వీరేషు సింధురాజో జయద్రథ విముచ్య కృష్ణాం సంత్రస్త పలాయన పరోభో. సైన్యం అంతా చచ్చిపోయింది, ఏం చేయాలో తెలవదు, వీళ్ళందరూ చచ్చిపోయారు. దాంతో ఆ సింధురాజు అయినటువంటి జయద్రుడు భయపడిపోయి ద్రౌపదిని వదిలిపెట్టి పారిపోసాగట. సతస్మిన్ సంకులే సైన్యే ద్రౌపదీం అవతార్యతాం ప్రాణప్రేప్సురుపాధావత్ వనం ఏన నరాధమః. ఆ నరాధముడైనటువంటి జయద్రథుడు ఆ సంకుల సైన్య మధ్యంలో ద్రౌపదిని రథం నుండి దించివేసి తన ప్రాణాలను రక్షించుకోవాలని అడవిలోకి పారిపోయేట. ద్రౌపదీం ధర్మరాజస్తు దృష్ట్వా ధౌమ్య పురస్కృతాం మాద్రీపుత్రేణ వీరేణ రథమారోపయత్తదా. వెంటనే ఆ ధౌమ్యముని ముందు నడవగా వెనకాల వస్తున్న ద్రౌపదిని చూసి ధర్మరాజు మాధురీసుతుడైన సహదేవుణ్ణి పంపి ఆమెను రథంలోకి ఎక్కించాడు. తతస్తద్విధృతం సైన్యం అపయాతే జయద్రథే ఆదిశ్యాదిశ్య నారాచై ఆజఘాన వృకోదర. ఆ జయద్రథుడు అలా వెళ్ళిపోగానే చంద్రవందరైనటువంటి సైన్యాన్ని భీముడు తన పేరు చెప్పి మరీ బాణాలతో కొట్టి సంహరించేశాడు. సవ్యసాచీచు తం దృష్ట్వా పలాయంతం జయద్రథం వారయామాస నిఘ్నంతం భీమం సైంధవ సైనికాన్. ఆ జయద్రథుడు పలాయనాన్ని చూశాడు అర్జునుడు. వెంటనే ఆ సైంధవుణ్ణి
సైనికుల్ని చంపుతున్నటువంటి భీముడిని ఇంకా వారించాడు. వాళ్ళు పారిపోతున్నారు కదా, వాళ్ళని ఇంకా ఎందుకు చంపుతావు అని అర్జునుడితో చెప్తున్నాడు. యస్యాపచారాత్ ప్రాప్తోయం అస్మాన్ క్లేశో దురాసద తమస్మిన్ సమరోద్దేశే న పశ్యామి జయద్రథం. ఏ దురాత్మని వలన మనకి కష్టం కలిగిందో ఆ జయద్రథుడి రణభూమిలో కనిపించడం లేదయ్యా. అటువంటప్పుడు తమేవాన్విష భద్రంతే కింతే యోధైర్నిపాతితై అనామిషమిదం కర్మ కథం వా మన్యతే భవాన్. అతన్ని అన్వేషించు నువ్వు, ఎందుకంటే ఆ పాపకర్మ చేసిన వాడు ఆ జయద్రథుడు. అందువలన అతన్ని చంపు, అంతేకాని ఈ యోధుల్ని ఇంకా చంపడం ఎందుకు, అసలైనటువంటి వాడు పారిపోయాడు కదా, అది వ్యర్థం కదా అని అన్నట్టు. ఇత్యుక్తో భీమసేనస్తు గుడాకేశేన ధీమత యుధిష్ఠిరమభిప్రేక్ష వాగ్మీ వచనమబ్రవీత్. అర్జునుడు అలా అనగానే భీముడు యుధిష్ఠిరుని చూసి ఈ విధంగా అంటున్నాడు. హత ప్రవీరా రిపవో భూయిష్టం విధృతాదిశ గృహీత్వా ద్రౌపదీం రాజన్యవర్తతు భవానిత. శత్రువుల్లో ముఖ్యులందరూ చనిపోయారయ్యా, సైనికుల్లో చాలామంది మిగిలినటువంటి వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు. అందులో ద్రౌపది తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి. యమాభ్యాం సహ రాజేంద్ర ధౌమ్యేన చ మహాత్మనా ప్రాప్య ఆశ్రమపదం రాజన్ ద్రౌపదీం పరిసాంత్వయా. మహాత్ముడైన ధౌమ్యుని నకుల సహదేవులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళి ద్రౌపదిని ఓదార్చండి మీరు. నహిమే మోక్షతే జీవన్మూఢ సైంధవకోన్లభ పాతాళతల సంస్థోపి యది శక్రోస్య సారథి. ఆ మూర్ఖుడైనటువంటి సైంధవుడు ఎక్కడున్నా, వాడు పాతాళ ప్రదేశంలో ఉన్నా సరే, స్వయంగా ఇంద్రుడే అతనికి సారథిగా వచ్చినా సరే, ఇంకెప్పుడు వాడు నా ప్రాణాలతో వాడు నా నుండి తప్పించుకునేడు, వాడిని నేను చూస్తాను. అందువల్ల మీరు వెంటనే నకుల సహదేవులను తీసుకుని, ధౌమ్యుని తీసుకుని, ద్రౌపదిని తీసుకుని మీరు ఆశ్రమానికి వెళ్ళిపోండి అని యుధిష్ఠిరుడికి చెప్పాట. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, నహంతవ్యో మహాబాహో దురాత్మా అపి సైంధవ దుశ్శలామభిసంసృత్య గాంధారీం చ యశస్విని. ధర్మరాజు పాపం మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజు అక్కడికి ఆ భీమసేనుడితో అన్నట్ట, ఎందుకయ్యా అతను పారిపోయాడు కదా, వాడు దురాత్ముడే, కానీ యశస్విని అయినటువంటి గాంధారికి అల్లుడు, మన యొక్క సోదరైనటువంటి దుశ్శరునికి భర్త. అందువల్ల వాళ్ళిద్దరిని చూసి నువ్వు అతన్ని చంపకూడదు. అందువలన ఇంకా అతన్ని నేను చంపడం అనేటువంటిది ఎంత మాత్రమో నీకు సముచితం కాదు, వదిలిపెట్టేయి అని ఆ భీమసేనుడికి ఆ విధంగా యుధిష్ఠిరుడు చెప్పాడు. ఆయన ధర్మరాజు, ధర్మమైనటువంటి వాడు, అందువలన ఎందుకు అతన్ని చంపడము వదిలిపెట్టేయి అని చెప్పాడు అని తెలియజేస్తూ స్వస్తి.